హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి సంబంధించి ఈ మధ్యకాలంలో వరుసగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాను. బట్ ఇవాళ ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఆ న్యూస్ ఏంటంటే మీ అందరికీ బాగా ఇష్టమైన యాంగ్జైటీతో చూసే న్యూస్. ఎస్, మన జూనియర్ సింహ ఎంట్రీ. ఇప్పుడు జూనియర్ సింహ అనగానే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ యువరత్నగా, తర్వాత నటసింహంగా ఒక సూపర్ స్టార్ రేంజ్కి ఈ మధ్యనే ఆయన 50 ఏళ్ళ సుదీర్ఘ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసుకున్నారు. దాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్దండులు నిజంగా ఆ సీజన్లో, అప్పటి జనరేషన్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీకి 2 కళ్ళు అనుకున్నారు. ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఖచ్చితంగా 2 కళ్ళు అంటే ఒకటి చిరంజీవి గారు, రెండోది బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. మేబీ తర్వాత వాళ్ళని కూడా తక్కువ చేశారని నా ఉద్దేశం కాదు. సో మొత్తం మీద ఆ 2 కళ్ళు కూడా ఒక దగ్గర ఇచ్చారు. అయితే ఇప్పుడు నందమూరి నటసింహం వారసుడు, ఎస్, నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని ఆల్మోస్ట్ నాకు తెలిసి కరోనా బిఫోర్ నుంచి కూడా, 2020 ముందు నుంచి కూడా ఇది వస్తుంది. మేబీ మోక్షజ్ఞ ఫైట్స్ కోసం, మార్షల్ ఆర్ట్స్ కోసం, గుర్రపు స్వారీల కోసం, కత్తి యుద్ధాల కోసం అన్నిటికీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ప్రాపర్ వేలో ప్రిపేర్ అవుతున్నాడు. ఖచ్చితంగా తాతగారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నందమూరి నటసింహం వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి, ఆ లెగసీని మెయింటైన్ చేయడానికి మోక్షం ఎంట్రీ ఇప్పుడు అన్న టైంకి కరెక్ట్గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఎస్, రీసెంట్గా హనుమాన్తో హిట్ కొట్టారు. ప్రశాంత్ వర్మ దానికి డైరెక్ట్ చేయబోతున్నారు అన్నట్టు కూడా ప్రశాంత్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేసిన లీకుల ద్వారా అర్థమవుతున్నాయి. అది మోక్షతో వచ్చిన కొన్ని సీన్స్ చూసినప్పుడు కూడా చాలా కీన్ అబ్జర్వ్ చేస్తే కనుక మేబీ ప్రశాంత్ వర్మే అవ్వచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుతో తీసిన ఓటీటీ ప్లాట్ఫామ్ బేస్ చేసిన అన్స్టాపబుల్ డైరెక్ట్ చేసిన సందర్భంగా అది ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే ది బిగ్గెస్ట్ రేటింగ్ ప్రోగ్రామ్గా అన్స్టాపబుల్ నిలిచింది ఆహాలో. అండ్ మోర్ ఓవర్ దానికి డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మనే మోక్షుకి డైరెక్ట్ చేయబోతున్నారని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 6th నందమూరి 3వ తరం నటుడు మోక్షజ్ఞ అరంగేట్రం చేయబోతున్నారు. ఆ రోజే మేబీ బాలయ్య బాబు రివీల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రీసెంట్గా బాలయ్య బాబు 50 వసంతాల సినీ పరిశ్రమను పూర్తి చేసుకున్న సందర్భంగా జస్ట్ చిన్న లీక్ కూడా ఇచ్చారు. అసలు తనకి ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే డైరెక్టర్స్ వెంట పడుతున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది క్యూలో ఉన్నారు. ఖచ్చితంగా బాబు ఎంట్రీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ తన మీద పెరిగిపోతాయి. చాలామంది నెపోటిజం అంటారు, కానీ ఆ నెపోటిజం మీద నిలబడి కలబడడం ఇండస్ట్రీలో చాలా కష్టం, నిలబడడం కూడా కష్టమే. అంత ఆల్రెడీ దాన్ని ప్రూవ్ చేసుకున్న వారసులు అతని వంశంలో ఉన్నారు. అలాగే మెగాస్టార్ వంశంలో రామ్ చరణ్ ఉన్నారు, అతని వంశంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇంతమందిని కూడా పోటీని తట్టుకుంటూ అన్నయ్యలు అవ్వచ్చు, బావలు అవ్వచ్చు, ఎవరైనా సరే సొంత ఫ్యామిలీలోని స్టార్స్ ఉన్నా కూడా వాళ్ళని ఢీకొని ఖచ్చితంగా నిలబడగల ఇది ఉండాలి అంటే మోక్షజ్ఞ ఎంత ప్లాన్డ్గా ఉండాలి, ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి మనకు అర్థమవుతుంది. అది అనుకున్నంత ఈజీ కూడా కాదు, బట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రశాంత్ వర్మ సంబంధించి డైరెక్షన్ చేయబోతున్నారు. మ్యాక్సిమం నందమూరి నటసింహం తనకే పగ్గాలు బిగ్ మైక్ పట్టుకునే ఛాన్సెస్ ఆయనకి ఇవ్వబోతున్నారని కూడా కన్ఫర్మ్ అవుతుంది. అది ప్రశాంత్ వర్మ కూడా తన ఎక్స్లో పోస్ట్ చేసిన సందర్భంగా మనకు ఆ లీకుల ద్వారా, ఆ మోక్షజ్ఞ ఫొటోస్తో వచ్చిన ఫీల్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఏం టైటిల్ పెట్టబోతున్నారు అంటే ఆల్రెడీ నందమూరి నటసింహం, నేను స్టార్టింగే చెప్పాను జూనియర్ సింహ ఎలా అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో, బాలీవుడ్ రేంజ్లో మించి, అంటే సింబా అనే సినిమా టైప్లో తీద్దామా అనుకునే టైప్లో ఉంటుంది. సింబా అంటే తెలుగులో సింహం కాబట్టి, సో సింహం, నటసింహం కాబట్టి ఈయన జూనియర్ సింహంగా ఇప్పటికే పిలవడం స్టార్ట్ చేసేశారు. ఈవెన్ యువరత్న నందమూరి బాలకృష్ణ గారు అని కూడా ఎందుకు అనేవారంటే నందమూరి నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాబట్టి నటరత్న వారసుడు యువరత్నగా పెట్టారు. అలాగే ఇప్పుడు నటసింహం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన యువ సింహం అవుతారా, జూనియర్ సింహం అవుతారా, టైటిల్ ఏది యాప్ట్గా ఉంటే అది నందమూరి మోక్షజ్ఞకి ఆ టైటిల్తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. హైయెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఇండియన్ స్క్రీన్ మీదే హైయెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మన నటసింహం బాలకృష్ణ గారు కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీ ఆ రేంజ్లో ఉండబోతుందని కూడా ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ అసలు బొంబాట్లు లేపుతున్నాయంటే మీరు నమ్ముతారో లేదు.
సో బాలకృష్ణ గారి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా ఈ మధ్యకాలం అంటే జనరల్గా ఆయన ఎవరికి ఇంట్రెస్ట్ ఇవ్వరు, బట్ ఇంట్రెస్ట్ ఇచ్చిన ప్రతి దగ్గర కూడా మోక్షజ్ఞ టాపిక్, మోక్షజ్ఞ ఎప్పుడు వస్తారు, మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, మా నెక్స్ట్ జనరేషన్ నటసింహ వారసుడు ఎప్పుడు రాబోతున్నాడు అనే దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. నటసింహ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులే ప్రొడ్యూస్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అది ఎవరో కాదు, బాలయ్య బాబు చిన్న కుమార్తె తేజస్వినియే దానికి కాస్ట్యూమ్స్ డిజైనర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఉండబోతుందంట. కాస్ట్యూమ్ డిజైనర్ ఎందుకన్నానంటే అన్స్టాపుల్ ప్రోగ్రామ్ ఎంత హిట్ అని తెలుసు, దాంట్లో ప్రతి ఎపిసోడ్కి కాస్ట్యూమ్ డిజైనర్గా తేజస్విని సజెస్ట్ చేసిన క్లోత్స్తోనే బాలయ్య బాబు మనందరినీ మెప్పించారు. కాబట్టి ఆ తేజస్విని నెక్స్ట్ స్టెప్ ప్రొడ్యూసర్గా మారబోతున్నారు. మేబీ అన్నీ అనుకున్నట్టు జరిగితే నందమూరి ఫ్యామ్ నుంచి ఆల్రెడీ రామకృష్ణ సినీ ఆర్టికల్స్ స్టూడియోస్ అని ఉంది, అది మహానుభావుడు పెట్టింది. తరువాత జనరేషన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ అని కళ్యాణ్ రామ్ గారు స్థాపించారు. ఇప్పుడు ఏ బ్యానర్తో పెట్టబోతున్నారు, బసవ తారకం పేరుతోనా లేదా నందమూరి తారక రామారావు పేరు, ఇద్దరు పేర్లు వచ్చినట్టు పెట్టబోతున్నారా లేదా బాలయ్య బాబు గారు వసుంధర గారి పేరుతో పెట్టబోతున్నారో అని చూడాలి. మొత్తానికి సొంత బ్యానర్ మీదే తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు మన తేజస్విని భరత్ గారు. సో బాలయ్య బాబు కూడా ఒకవైపు ప్రొడ్యూసర్, ఒకవైపు స్టార్ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఆ అదృష్టం ప్రశాంత్ వర్మకే దక్కుతుందని తెలుస్తుంది. ఇంకా మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా మంచి న్యూస్, బాగా ఇష్టపడి బాగా యాప్ట్గా ఉంటుంది, మీ అందరికి బాగా నచ్చుతుంది కూడా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి. బాయ్. జై బాలయ్య.